వెళ్ళిపోతావు అక్కేది బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత పెడుతున్నాను ఈ వీడియో. యాక్చువల్గా నా బర్త్డే అయిపోయి ఆల్మోస్ట్ 8 months అవుతుంది అనుకుంటా. సో ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కూడా లేట్ అయిపోయింది. ఏదైతే మేము బ్యూటీ కోచింగ్ తీసుకున్నాం అన్నమాట. సో అక్కడ వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు. అక్కడ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాక మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. నా లైఫ్లో మర్చిపోలేని బర్త్డే అని చెప్పొచ్చు ఇలా అందరితో. చాలా ఇష్టం నాకు వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ నేను ఇంటి దగ్గర మళ్ళీ కేక్ కటింగ్కి కొంచెం ప్రిపరేషన్ చేశాము. అనిపించవచ్చు చూసే వాళ్ళందరికీ ఏమైనా చిన్నపిల్లనా ఇప్పుడు ఇలా బర్త్డే చేసుకోవడం అని చెప్పేసి. మనం ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు కదా. సో నా వాళ్ళందరితో కలిసి హ్యాపీ మూమెంట్స్ని చేసుకోవడానికి ఇంకా నేను చిన్నపిల్లనా, నాకు వయసు అయిందా, నాకు ఇదేమీ అనిపించలేదు. మా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. సో ఇక్కడైతే ఒక బ్లాస్ట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఎంతవరకు చేసినా అసలు రావట్లేదు. యాక్చువల్గా అది అయిపోయింది అనుకుంటా దాన్ని. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఆఫ్టర్ మ్యారేజ్ మా బ్రదర్ అండ్ బ్లాక్ షర్ట్లో ఉంది మా మర్ది గారు, అండ్ ఇట్ సైడ్ మా హస్బెండ్, వీళ్ళందరూ కలిసి నాకు సెలబ్రేట్ చేస్తుంటే ఇట్స్ ఫీలింగ్ నాకు ఇది లైఫ్ టైం మెమొరీ అంతే. ఇంకా ఇక్కడ నేనే కాదు నాతో పాటు ఉన్న వాళ్ళు ఇంతమంది కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా చేశారు కదా సెలబ్రేషన్స్ అయితే. ఇక్కడ ఇంకా కేక్ కటింగే అవ్వలేదు. ఈలోపు మా సార్ గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు వచ్చేయండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ యాక్చువల్గా అయితే సేమ్ డే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండే, అయినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ టైం చూసుకొని వచ్చి మరి నాకు ఇంత హ్యాపీనెస్ని ఇచ్చినందుకైతే వాళ్ళకి ఎప్పటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. బాబు కన్నారు బాబు కదరా సూపర్ బాబు కట్టారు. తెలుసు మన బర్త్డే అంటే మెయిన్గా మన మమ్మీ డాడీతో కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. సో వాళ్ళైతే ఫస్ట్ రావడానికే మొహమాట పడుతున్నారు, కానీ నాకు ఇది ఒక మెమొరీ లాగా చేసుకోవాలి అని అనిపించి ఈ బర్త్డేని నేను వాళ్ళందరితో కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనిపించేది మమ్మీ, డాడీ, అన్నయ్య, వదిన. ఇది నా పుట్టినింటి ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మా మరిది, నా తోటి కోడలు అండ్ నా చిన్ని కూతురు. అందరి గురించి అందరి ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మేము మాత్రం చిన్నప్పటి నుంచి ఒకరినొకరిని చూస్తూ అలానే పెరిగాం కాబట్టి మాకైతే జోక్స్ కానీ ర్యాపో కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ నన్ను కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా చూసుకుంటారు.
నిజంగా నేను లక్కీనే చెప్పుకోవాలి. ఏ రోజు కూడా నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని ఎప్పుడూ ఏది అనరు. నేను ఏం చెప్పినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని నాకు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తారు. ఇక్కడైతే మా అత్త మామయ్య వాళ్ళు మిస్ అయ్యారు అండ్ చిన్న ఆడపడుచు వాళ్ళు. డెఫినెట్గా మేము మా ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు ఒక వీడియో అయితే చేసి ఖచ్చితంగా పెడతాను. ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.